హర మహాదేవ. అందరికీ శుభం జరగాలని కోరుకుందాం. ఇవాళ నేను మీకు చెప్పబోయే తంత్రం దీపావళి రోజు చేయాల్సింది. దీపావళి రోజు మహాకాల అమావాస్యది. చాలా పెద్ద పెద్ద తంత్రయోగాలు, తంత్రప్రయోగాలు, మన మీద చెడు దృష్టి, ఎటువంటి తంత్రమైనా చేయడానికి అద్భుతమైన రోజు అది. అలాంటి రోజు మనం మన కుటుంబ సభ్యులు ఎవ్వరికీ ఏ తంత్ర ప్రయోగం జరగకుండా ఉండాలంటే, మన ఇంటిని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రయోగాన్ని చేసి చూడండి. దానికి ఏమేమి కావాలంటే 3 ప్రమిదలు, 3 నిమ్మకాయలు, అలాగే 3 జాజికాయలు, ఓకే, అలాగే 3 మేకులు. ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క మేకు, చిటికెడు పసుపు ఆవాలండి, చిటికెడు పసుపు ఆవాలు, నల్ల నువ్వులండి వేసి ఇవన్నీ త్రికోణంలో ఇలాగే పెట్టి వెలిగించాలి. సాయంత్రం 7 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు, ఈ దీపావళి రోజు, ఆ దుర్గా పూజ దీపావళి రోజు, ఆ రోజు రాత్రి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు మొదలుకొని తెల్లవారుజామున మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ఇందులో 2 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో వెలిగించాలి. నువ్వుల నూనె కావచ్చు, ఆవ నూనె కావచ్చు, ఏ నూనెతో అయినా వెలిగించాలి. ఆరిపోకుండా చూసుకోవాలండి. 3 దీపాలు చూసుకొని పొద్దున్నే ఇదంతా ఒక కవర్లో తీసుకొని, మన ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటే దాని మొదల్లో కానీ, పారే సెలయేరు ఏదైనా ఉంటే మన ఇంటి దగ్గరలో పారే సెలయేరులో కానీ పడేయాలి. ఇంటికి వచ్చి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. లేకపోతే తలస్నానం చేసేది ఉంటే తలస్నానం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన కుటుంబం మీద చెడు చూపు కానీ, చెడు దృష్టి కానీ, ఏమైనా తంత్ర ప్రయోగాలు చేయాలని అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఏ ఒక్కటి పనిచేయదు. సో ఇది చేసుకోండి. దీపావళి అమావాస్య మహా డేంజరస్ అమావాస్య. అది ఎంత పవర్ఫుల్ తంత్రాలు ప్రయోగాలు చేస్తారు అంటే ఒక్క రోజులో ఫలిస్తాయి ఆ రోజు చేసినవి. సో చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ఈ తంత్ర ప్రయోగం చేసుకోండి. మీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని కీడు నుంచి కాపాడుకోండి. హర హర మహాదేవ.